హాయ్ ఫ్రెండ్స్, మనం వరి నారుని నారుమడి నుంచి ప్రధాన పొలంలో నాటుకునే ముందు ఈ విధంగా వాటి కొనల్ని తుంచేసుకోవాలి. కానీ ఫీల్డ్ లెవెల్‌లో ప్రాక్టికల్‌గా చాలామంది ఇట్లా చెయ్యరు. ఎందుకంటే ఆ కొనలు ఇగురు పెట్టడానికి మళ్ళీ టైం పడుతుందని. ఈజీ ప్రాసెస్ ఏంటంటే, మనం వరి కట్టల్ని పట్టుకొని పోతున్నప్పుడు ఆల్రెడీ వాటి కొనలు మన చేతులలో ప్రెస్ అవుతూ ఉంటాయి. కొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తే అవి నలిగిపోతాయి. దించిన తర్వాత ఈ విధంగా కొనల్ని కొంచెం ఇట్లా పీకేసినట్లు చేస్తే అవి కింద పడిపోతాయి అన్నమాట. ఇంకా ఎక్కువ వరిని కూడా ఒకటేసారి ఈ విధంగా చేసుకోవచ్చు ఈజీగా. అసలు ఇట్లా ఎందుకు చేయాలి అనంటే, మన వరి కొనల్లో ఆ కాండం తొలుచు పురుగు కానీ, ఇంకా ఆకుచుట్టు పురుగు కానీ ఈ విధంగా గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి లార్వాలు బయటికి వచ్చి మన క్రాప్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి మనం అట్లనే నాటుకుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక 4-5 ఆకుల్ని గూడులాగా ఏర్పరచుకొని ఈ లార్వాలు మళ్ళీ ప్యూపా స్టేజ్‌లోకి వెళ్ళిపోతాయి మన వరి పొలంలోనే. ఆ ప్యూపా నుంచి మళ్ళీ రెక్కల పురుగులు బయటికి వచ్చి గుడ్లు పెడతాయి. ఇట్లా వాటి పాపులేషన్‌ని డెవలప్ చేసుకుంటూ మన క్రాప్‌ని డ్యామేజ్